అందరికీ నమస్కారం. 2024 ఆల్మోస్ట్ ఎండింగ్‌కి వచ్చేసింది. అప్పుడెప్పుడో 'గుంటూరు కారం'తో స్టార్ట్ అయిన మన ఇయర్ ఇప్పుడు 'పుష్పరాజ్'తో ఎండ్ అవుతుంది. సో, అలా వెనక్కి తిరిగి ఈ ఇయర్ రిలీజ్ అయిన టాలీవుడ్ మూవీస్‌లో టాప్ గూస్ బంప్స్ మూమెంట్స్ ఏంటో చూద్దాం. వీడియోలోకెళ్ళే ముందు ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. ఫస్ట్ 'గుంటూరు కారం'. సంక్రాంతికి ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ వచ్చి అనుకున్నంత బ్లాక్ బస్టర్ అవ్వకున్నా ఈ మూవీలో ఎంబీ క్యారెక్టరైజేషన్ కానీ ఆ రమణ గడ్ స్వాగ్ కానీ వేరే లెవెల్. ఎంబీ పర్ఫార్మెన్స్కి తమనన్నిచ్చిన బీజిఎంతో మామూలు గూస్ బంప్స్ అయ్యే మూమెంట్స్ లేవు ఈ మూవీలో. నెక్స్ట్ వచ్చేసి 'హనుమాన్'. 'గుంటూరు కారం'తో పాటు వచ్చి చాలా మంచి సక్సెస్ అందుకున్న మూవీ 'హనుమాన్'. ఈ మూవీలో కూడా ఎన్నో ఐ మూమెంట్స్ అండ్ చాలా గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి అండ్ థియేటర్లో చాలా ఎంజాయ్ చేశాం అందరం ఈ మూవీని. నా ఫేవరెట్ సీన్ మాత్రం ఇదనే చెప్పాలి. నెక్స్ట్ 'కల్కి'. వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ద ఇయర్ 'కల్కి'. ఈ మూవీ మాత్రం హాలీవుడ్ రేంజ్కి అస్సలు తగ్గలేదనే చెప్పాలి. ఈ మూవీలో నా ఫేవరెట్ సీన్ మాత్రం డెఫినెట్గా క్లైమాక్సే. అసలు ఆ ట్విస్ట్కి మామూలుగా రాలేదు గూస్ బంప్స్ అండ్ థియేటర్లో చూసినప్పుడు ఆ రియాక్షన్ ఇప్పటికీ మర్చిపోలేను. ఆలస్యమైందా ఆచార్యపుత్ర? నెక్స్ట్ 'సరిపోదా శనివారం'. హాయ్ నాన్న లాంటి ఫీల్ గుడ్ మూవీ చేసిన నాని అన్న ఒక మంచి యాక్షన్ మూవీతో వచ్చారు ఈసారి. ఈ మూవీలో నాని గారి పర్ఫార్మెన్స్ కానీ ఎస్.జె. సూర్య గారి పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అంతే. వాళ్ళ యాక్టింగ్కి జేక్స్ పిజా గారు ఇచ్చిన బీజిఎంతో మామూలుగా రాలే గూస్ బంప్స్ థియేటర్లో అయితే. దేవర కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఆఫ్ బోత్ ఎన్టీఆర్ గారు అండ్ కొరటాల శివ గారు. ఈ మూవీకి కూడా కొంచెం మిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కొరటాల గారి రైటింగ్కి, ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్కి, అన్నోజ్ ఇచ్చిన బీజిఎంకి చాలా హై మూమెంట్స్ ఉన్నాయి ఈ మూవీలో కూడా. నా ఫేవరెట్ సీన్ మాత్రం ఆ ఇంటర్వెల్ సీక్వెన్సే. ఈ సీక్వెన్స్లో అన్ని డిపార్ట్మెంట్స్ ఎక్సెల్ అయ్యాయి అండ్ థియేటర్లో మాత్రం మామూలుగా రాలే గూస్ బంప్స్ నాకు. సారీ గైస్, వేరే ప్రైవేట్ ఫోల్డర్ వీడియో ప్లే అయిపోయింది అనమాట. నిన్న రేత్రో పీడకలొచ్చుండది జోగుల. సముద్రం మళ్ళీ ఇరుపెక్కి నిజంగా ఎర్ర సముద్రం అయినట్టు, అది నా చేతుల మీదుగా అయినట్టు కనిపించుండది. పుష్ప 2. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన ఈ మూవీ చాలా పెద్ద విజయాన్ని అందుకుంది. ఇందులో అల్లు అర్జున్ గారు అయితే జీవిత్ చేశారు అండ్ ఆయన చేసిన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ మూవీలో కూడా ఎన్నో ఐకానిక్ మూమెంట్స్ ఉన్నాయి అండ్ ఎన్నో గూస్ బంప్ మూమెంట్స్ ఉన్నాయి. బట్ నా ఫేవరెట్ మాత్రం ఆ జాతర సీక్వెన్సే. ఆ సీక్వెన్స్లో అయితే అల్లు అర్జున్ గారు విశ్వరూపం చూపెట్టారు అండ్ థియేటర్లో మాత్రం మనకి పునకాలే. సో అది గైస్ నా ఫేవరెట్ టాప్ ఐకానిక్ మూమెంట్స్ ఆఫ్ 2024. మీకు బాగా ఇచ్చిన ఐకానిక్ సీక్వెన్స్ ఏంటో అండ్ ఏ మూవీయో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.